ఈ సంవత్సర వాగ్దానము పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనము. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమా కిరీటము పొందుదురు. ఆమేన్, ఆమేన్. ఆమేన్, ఆమేన్. చదవబడినటువంటి వాగ్దానములు దేవుడు మన జీవితంలో అనుదినము సఫలపరుస్తూ మనల్ని క్షేమపరిచి భద్రపరిచి కాచి కాపాడుతున్న విధానాన్ని బట్టి దేవాది దేవునికి మొదటిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ నేటి దీవెనలతో మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. కూడి వచ్చిన అందరికీ మరొకసారి పేరు పేరున వందనాలండి. రండి, మరి ప్రశస్తమైనటువంటి సమయంలోకి వచ్చున్నాము. ఈరోజు మనకి వాక్య సందేశాన్ని యాకోబయ్య గారు అందజేస్తారు. సమయాన్ని పాస్టర్ గారికి ఇద్దాము. పాస్టర్ గారండి, వందనాలు. 6:10 వరకు మీకు సమయం ఉంటుంది. వాక్య సందేశాన్ని అందజేయవలసిందిగా ఆహ్వానము. ఓకే అమ్మగారు, వందనాలు. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున చేరువచ్చిన మీ అందరికీ కూడా ప్రభు పేరట హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తున్నాను. చాలా సంతోషం. దేవుడు మనందరికీ ఆయుష్ను పొడిగింప చేసి ఆరోగ్యమునిచ్చి దేవదేవుని సన్నిధానంలో ఈ విధముగా మనం అందరము మీట్ యాప్ ద్వారా చేరి దేవుని స్తుతించటానికి దేవుడు అనుగ్రహించిన ఈ గొప్ప కృపావరమును బట్టి దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తూ ఆరాధిస్తూ పూజిస్తున్నాం. మరి యేసు వైపు చూచుచు అనే ఆధ్యాత్మికమైన కార్యక్రమము నిరంతరము ప్రతి దినము కూడా మరి దేవుని సన్నిధిలో ఆత్మీయంగా మనల్ని అందరినీ బలపరుస్తూ ఎంతగానో ముందుకు తీసుకెళ్తుంది. అందుని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. పిల్లారా, మరి సమయంలో మనము దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి కొరింథీలకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 11వ వచనాన్ని మనము చదువుకుందాం. కొరింథీలకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 11వ వచనాన్ని మనము చదువుకుందాం. కావున మేము ప్రభు విషయమైన భయము నెరిగి మనుషులను ప్రేరేపించుచున్నాము. మేము దేవునికి ప్రత్యక్షపరచబడిన వారము, మీ మనస్సాక్షులకు కూడా ప్రత్యక్షపరచబడి ఉన్నామని నమ్ముచున్నాను. ఆమేన్. దేవుడు ఈ వాక్యమును మన ఎదుట దీవించి ఆశీర్వదించును గాక. చదివినటువంటి సిస్టర్ గారికి వందనాలు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకొని వాక్య సందేశంలోనికి మనం వెళ్దాం. పరమందు ఆశీనుడు అయి ఉన్న మా గొప్ప తండ్రి, స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, నీ ఉన్నతమైన నామమునకు ప్రశస్తమైన నామమునకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. దేవా, రాత్రంతయు ప్రభువా మా పడకల్లో మీరు తోడుగా ఉండి సురక్షితమైన నిద్రను మాకు అనుగ్రహించారు. అందును బట్టి నీకు వందనాలు, స్తోత్రములు 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 ప్రభువా. ఈ దినము దేవా మరొక నూతన దినాన్ని మాకు అనుగ్రహించి నైనా మొదటిగా నీ పాద సన్నిధిలో నీ ముఖదర్శనము చేసుకోవటానికి అయ్యా మరి యొక్క చక్కటి వేదికను మాకు అనుగ్రహించావు. అందును బట్టి నీకు స్తోత్రములు దేవా. మాట్లాడండి నాయన, ఆధ్యాత్మికముగా బలపరచబడటానికి కృప అనుగ్రహించండి, సహాయం చేయండి దేవా. పరిశుద్ధాత్మతో నైనా గొప్ప కార్యములు మా జీవితాలను జరిగిస్తావని నమ్ముచు యేసు నామమున ప్రార్థించి పొందుకున్నాం తండ్రి, ఆమేన్. మరొకసారి చేరి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. మరి ఈ సమయంలో మనం చదువుకున్న వాక్య భాగమును జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇక్కడ కొరింథీ సంఘానికి రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము 11వ వచనంలో మనం మరోసారి జ్ఞాపకం చేసుకుందాం. కావున మేము ప్రభు విషయమైన భయము నెరిగి మనుషులను ప్రేరేపించుచున్నాము. మేము దేవునికి ప్రత్యక్షపరచబడిన వారము, మీ మనస్సాక్షులకు కూడా ప్రత్యక్షపరచబడి ఉన్నామని నమ్ముచున్నాను. ఇక్కడ చాలా అద్భుతమైన మాట ఏంటి అని అంటే, దైవజనులు మరి మాట్లాడుతూ అపోస్తలుడైన పౌలు
సంఘంతో మాట్లాడుతూ తెలియజేస్తున్నటువంటి మాట చాలా శ్రేష్టమైనటువంటి మాట ఏంటనంటే, మేము దేవునికి ప్రత్యక్షపరచబడిన వారము. మేము దేవునికి ప్రత్యక్షపరచబడిన వారము. ఇది ఆధ్యాత్మికమైన జీవితంలో చాలా చాలా మరి బలమునిచ్చే మాటగా మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ ఎవరైతే దేవుణ్ణి గుర్తించారో, దేవుణ్ణి తెలుసుకుంటారో, దేవుణ్ణి నిజముగా ఈయన రక్షకుడు అని ఎవరైతే తెలుసుకున్నారో వారు భూమి మీద ఎలా ఉండాలి అని అంటే దేవునికి ప్రత్యక్షపరచబడిన వారిగా ఉండాలి. దేవునికి ప్రత్యక్షపరచబడిన వారిగా మనం ఉండాలి. ప్రియులారా, చాలా మానవుని జీవితంలో చాలా అత్యవసరమైనటువంటి మాట. ఇక్కడ పౌలు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు, మేము దేవునికి ప్రత్యక్షపరచబడిన వారని. అవునండి, మన జీవితము, ఒక క్రైస్తవ జీవితము ఎప్పుడైతే ప్రత్యక్షపరచబడినగా మనం ఉంటామో, దేవునికి ప్రత్యక్షపరచబడిన వారిగా మనం ఉంటామో, అప్పుడు దేవుడు మనల్ని అంచెలంచెలుగా మరి దేవుని పరిచర్యలో వాడుకోవటానికి అవకాశం ఉంది. ఆధ్యాత్మికమైన జీవితంలో చాలా ఇంపార్టెంట్ అండి ప్రత్యక్షపరచబడడం అనేది, చాలా ఇంపార్టెంట్. ఎందుకనంటే ఒక మాటను మీకు తెలియజేస్తాను. ఏంటి అనంటే, మన భూమి మీద మనము చాలా కులాలను చూస్తున్నాం, చాలా మతాలను చూస్తున్నాం. కానీ క్రైస్తవ మతము ఎందుకు డిఫరెన్స్ అనంటే, ఎందుకు ప్రత్యేకత అని మనం చెప్పుకుంటే, ఒక్కటి మనం ఆలోచన చేసినప్పుడు చాలా గొప్ప పరిష్కారం వస్తుంది. ఏంటనంటే, ఒక మాటను నేను తెలియజేస్తాను. ఒక బ్రాహ్మణ్స్ కుటుంబంలో ఒక అబ్బాయి జన్మిస్తే, ఒక బ్రాహ్మణ్స్ కుటుంబంలో పుడితే ఆ అబ్బాయి బ్రాహ్మణ్స్ అయిపోతాడు. తర్వాత ఒక చాకలి కుటుంబంలో పుడితే అబ్బాయి చాకలోడు అయిపోతాడు. ఇట్లా ఒక ఎస్సీ, ఒక మాదిగ కుటుంబంలో పుడితే మాదిగ అయిపోతారు. కానీ చాలా డిఫరెంట్ ఏంటనంటే, ఒక క్రైస్తవ కుటుంబంలో పుడితే క్రైస్తవుడు కాలేడు. ఒక క్రైస్తవ కుటుంబంలో తల్లిదండ్రులు క్రైస్తవులుగా ఉండి ఆ కుటుంబంలో ఆ బాలుడు పుట్టినంత మాత్రాన అతను క్రైస్తవుడు కాలేడు. ఎందుకనంటే, క్రైస్తవుడు కావాలి అనంటే యేసు క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించాలి. ఒక ప్రాసెస్ ఉందండి. పుట్టినంత మాత్రాన మనం క్రైస్తవులం కాము. చాలా మంది అంటారు, మా నాన్న మా అమ్మ క్రైస్తవులు, మా జేజనాన్న మా జేజమ్మ క్రైస్తవులు, వారికి వారు చాలా 3-4 తరాల నుంచి క్రైస్తవులుగా మేము ఉంటున్నాము, మేము వారి కుటుంబంలో పుట్టాం కదా, మేము కూడా క్రైస్తవులమే అని అంటారు. అది చాలా రాంగ్. ఎంత ఒకవేళ వారు క్రైస్తవులుగా ఉన్నా ఓకే, ఈ క్రైస్తవత్వము అనేది వంశపర్యాయంగా వచ్చేది కాదు, ఆత్మీయ స్థితిలో నుండి వచ్చేదండి. మన హృదయంలో నుండి, మన యొక్క సమర్పణ ద్వారా కలిగింది క్రైస్తత్వం. కనుక ప్రతి మనిషి కూడా మరలా మొదటి మెట్టు నుంచి రావాలి. మా జేజనాన్న ఆల్రెడీ చిన్న కింద మెట్టు నుంచి క్రైస్తవుడిగా వచ్చాడు, ఇప్పుడు ఇంత మేము క్రైస్తవ జీవితంలో కొనసాగిస్తున్నాము, ఇంకా నేను కింది నుంచి రావాల్సిన పని లేదు అనటానికి వీల్లేదు. మరలా నేను యేసుక్రీస్తును వాక్యము ద్వారా విశ్వసించాలి, నమ్మాలి, ఆ వాక్యం నా హృదయంలో పనిచేయాలి, నా మనసు మారాలి, నేను బాప్తిసం తీసుకోవాలి, రక్షణ పొందాలి. మరలా ఇదంతా ఒక ప్రాసెస్. క్రైస్తవునిగా కావటానికి ఏది సింపుల్గా ఉండేది కాదు, అంతా ఒక ప్రాసెస్ మరలా చేయాలి. కనుక క్రైస్తవ జీవితము చాలా ప్రాముఖ్యమైనదండి, చాలా ప్రాముఖ్యమైనది. కనుక
ఈ ప్రాముఖ్యమైనటువంటి క్రైస్తవ జీవితంలో మనము ఎలా దేవుని కనుపరుచుకోవాలి, సమాజంలో, సంఘంలో, లేకపోతే మనం పనిచేసే కాడ, మనం ఎక్కడైతే ఉంటున్నామో ఆ ప్రాంతంలో మనము దేవుణ్ణి మనం కనుపరుచుకోవాలండి. ఇది ఎలా సాధ్యం అని అంటే ఇక్కడ పౌలు తెలియజేస్తా ఉన్నాడు, చాలా అద్భుతంగా తెలియజేస్తా ఉన్నాడు. మేము దేవునికి ప్రత్యక్షపరచబడిన వారము, మేము ప్రత్యక్షపరచబడిన వారిని, దేవునికి మేము ప్రత్యక్షపరచబడి ఉన్నాము. అవునండి, మనము మన జీవితమును దేవునికి ప్రత్యక్షపరచబడే వారిగా ఉండాలి, దేవునికి అంకితం చేసుకునే వారిగా ఉండాలి. మన మాట తీరు, మన యొక్క ప్రవర్తన, మన యొక్క నడవడిక, మన యొక్క పరిస్థితులు అన్నీ కూడా ఎక్కడనంటే ఒక సంఘంలో కాదండి. ఇది చాలా చాలా వరకు మరి ఆలోచించాల్సినటువంటి విషయం. చాలా మంది ఏం చేస్తుంటారంటే సంఘంలోనికి వచ్చేసరికి విపరీతమైన భక్తితో కూడిన గుణగణాలను ఆ యొక్క ఆ పరిస్థితులను అన్నిటిని చూపిస్తారు. బయటికి పోయిన తర్వాత నార్మల్గా అయిపోతారు. మామూలు ప్రజలు ఎలా ఉంటారో, బయట ప్రజలు ఎలా ఉంటారో అట్లా ఉండిపోతారండి. కానీ దేవుని యొక్క సన్నిధానంలో, దేవుని ద్వారా మనము ఎన్నుకోబడినటువంటి బిడ్డలమైన మనము ఎలా ఉండాలి అని అంటే, ఎక్కడ పనిచేస్తున్నా, ఎక్కడ ఉంటున్నా, ఏ ప్రాంతంలో నివసిస్తున్నా, ఎవరితో సహవాసం చేస్తున్నా మనం ఎలా ఉండాలనంటే మనలో క్రీస్తు కనపడేటువంటి స్వభావం ఉండాలండి. మనలో క్రీస్తు కనపడాలి. ఎక్కడైనా సరే క్రీస్తు కనపడాలి. వాళ్ళు ఆ విధానాన్ని చూడగలగాలి. మరి అలాంటప్పుడు ఎంత మనము పర్ఫెక్ట్గా, ఎంత జాగ్రత్తగా, ఎంత భక్తిగా, ఎంత ఆత్మీయంగా మనం ఎదగాలో చూడండి. నిరంతరము, ఒక రోజుతో కాదు, ఒక గంటతో కాదు, ఒక సండే మాత్రమే కాదు, నిరంతరము ఇలాంటి జీవితాన్ని మనం జీవించినప్పుడు అవతల వాళ్ళు మనతో మాట్లాడాలన్నా, మనతో సహవాసం చేయాల, మనతో మరి ఏదైనా పంచుకోవాలన్న ఆలోచన చేస్తారు. రెండోది, వాళ్ళు పర్ఫెక్ట్ అని చెప్పేసి వాళ్ళు డిసైడ్ అయిపోతారు. అందుకనే పౌలు ఇక్కడ అంటున్నాడు, మేము దేవునికి ప్రత్యక్షపరచబడిన వారము. ఏంటి అసలండి ప్రత్యక్షపరచబడడం అంటే ఏంటిది? చాలాసార్లు మనం ఈ మాట వింటూ వస్తున్నాం. ప్రత్యక్షపరచబడిన వారమే, మేము ప్రత్యక్షపరచబడిన వారమే, దేవునికి ప్రత్యక్షపరచబడిన వారమే అని అంటున్నారు కదా. ఏంటి ప్రత్యక్షపరచబడము అని అంటే, చాలా వివరంగా దేవుడు మనతో ఈ ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నాడు. ప్రత్యక్షపరచబడడం అని అంటే ఒక మాటను నేను 1-2 మాటలను మీకు నేను తెలియచేసి ముగింపులోనికి వెళ్తాను. ఒకసారి అపోస్తుల కార్యములు 6వ అధ్యాయము 15వ వచనాన్ని మనం అక్కడ చదివితే చాలా సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తేరి చూడగా అతని ముఖము దేవదూత ముఖము వలె వారికి కనపడెను. ఆమె అదే అండి, ఇక్కడ ప్రత్యక్షపరచబడడం అని అంటే ఏంటి అని అంటే, ఒక వివరాత్మకంగా దేవుడు మనకు తెలియజేస్తున్నటువంటి విషయము ఏంటి అని అంటే, ఇక్కడ స్టెఫను అనబడినటువంటి ఒక వ్యక్తి మనకు కనపడుతున్నాడు. ఈయన సభలో మరి ఈయన గురించి చర్చ జరుగుతూ ఉంది. ఆ చర్చలో ఇతను ఎలా కనపడుతున్నాడు అని అంటే, ఇతని ముఖము దేవదూత ముఖం వలె వారికి కనపడెను అనే మాట మనం చూస్తున్నాం. ఎవరి ముఖము దేవదూత ముఖం వలె కనపడుతుంది అని అంటే, స్టెఫను ముఖము దేవదూత ముఖం లాగా కనపడుతూ ఉంది. ఎవరికి కనపడుతుంది అని అంటే, చుట్టూ ఆయన మీద ఎవరైతే నిందలు వేస్తున్నారో, ఎవరైతే అబద్ధాలు అతని మీద చెప్తున్నారో, ఎవరైతే
శిక్షించాలని లేకపోతే చంపాలని రాళ్లతో కొట్టాలని ఏ సమూహం అయితే చుట్టూ ఉందో వారందరికీ ఈయన ముఖం ఎలా కనపడుతుంది అని అంటే దేవదూత ముఖము వలె కనపడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇది చాలా మరి ఆలోచించదగిన విషయం. ఎందుకు అంతగా దేవదూత ముఖం కనపడుతుంది అని అంటే అక్కడ చాలా మరి వివరాత్మకంగా మనం చూడగలుగుతాం. తర్వాత మనం ఇంకా లోతుగా మనం వెళ్ళినప్పుడు అదే 7వ అధ్యాయంలో మనం చూస్తే స్టెఫను ఆకాశం వైపు తేరి చూస్తే అక్కడ మరి యేసుక్రీస్తు ప్రభువారు మనుష్య కుమారునిగా కనపడుతున్నట్టుగా మనం ఈ అధ్యాయంలో చూడగలుగుతాం. ఒకసారి చూడండి ఆ మాట ఎక్కడుంటుందో. 56వ వచనాన్ని ఒకసారి చదవండి. 55, 56 2 వచనాలను ఒకసారి చదవండి. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచియుండుటను చూచి ఆకాశము తెరవబడిటయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచియుండుటయు చూచుచున్నానని చెప్పాను. చాలా నిజంగా ఈ మాట చదివినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసిందండి. మనము రొటీన్ గా చాలా సార్లు చదువుతూ ఉంటాం. స్టెఫను గురించి చాలా ప్రసంగాలు చేస్తున్నాం. స్టెఫను గురించి చాలా సార్లు మనము చదువుకుంటూ ఉంటాం. కానీ ఈ 2 వచనాలను చదువుతున్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఎందుకనంటే ఇక్కడ మరి స్టెఫను పరిశుద్ధాత్మతో నిండి ఉన్నాడు ఒకటి. తర్వాత ఆయన ఆకాశం వైపు తేరు చూసినప్పుడు దేవుని మహిమను, యేసు దేవుని కుడిపాక్షమునందు నిలిచి ఉండుటను చూస్తున్నాడు. ఇది ఎలా సాధ్యము అనేది నేను ఆలోచన చేసినప్పుడు మొదటిలో మనం చూడగలుగుతాం. సంఘములో మంచి వారిని 7 మందిని ఎన్నుకుంటున్నప్పుడు స్టెఫను కూడా ఒకరిగా మనం చూస్తాం. అక్కడ దేవుని పరిచర్య చేయటానికి సంఘములో ఒక యాక్టివ్ పర్సన్ గా ఉండటానికి స్టెఫను 7 మందిలో ఒకనిగా ఉన్నాడు. అయితే 7 మందిలో ఒకనిగా ఉన్నప్పటికీ 6 మంది గురించి మనము ఏంటి వారి పరిస్థితి ఎలా ఉంది, ఎలా ఆత్మీయంగా ముందుకెళ్లారు అనే వివరము మనం చూడంగానే స్టెఫన్ దగ్గరకు వచ్చేసరికి అతను ఎలా చనిపోయాడు, అతని యొక్క జీవితం ఎలాగుంది అనేది మనం తెలుసుకుంటున్నాం. ఇక్కడ లాస్ట్కు చివరికి వచ్చేసరికి ఈ 2 వచనాలలో చాలా అద్భుతంగా స్టెఫను గురించి మనం తెలుసుకుంటాం. ఇక్కడ ఏంటనంటే స్టెఫను చుట్టూ రాళ్లతో కొడుతున్నారు. రాళ్లతో కొడుతున్నప్పుడు స్టెఫన్ ఏం చేశాడనంటే రాళ్ళ మీద తన దృష్టి లేదు, కానీ తన దృష్టి అంతా కూడా ఎక్కడుంది అనంటే ఆకాశం వైపు ఉంది. ఒకటి, ఆయన ముఖమేమో దేవదూత ముఖం వల్లే ప్రకాశిస్తూ ఉంది. రెండోది, ఆయన కనులేమో ఆకాశం వైపు తేరి చూస్తూ ఉన్నాడు. మూడోది, అక్కడ జరిగిన ఒక అద్భుతమైన విషయం ఏంటనంటే ఆయన యేసు ప్రభును చూస్తూ ఉన్నాడు. ఎక్కడ యేసు ప్రభును చూస్తున్నాడు అని అంటే ఆకాశములో దేవుని కుడిపార్శ్వమున కుడివైపున యేసుక్రీస్తు ప్రభువారు ఆసీనుడై ఉన్న దృశ్యాన్ని ఆయన చూస్తున్నాడండి. ఇది చాలా అద్భుతమైనటువంటి వివరణ. స్టెఫన్ ఎక్కడున్నాడు? భూమి మీద ఉన్నాడు. ఆయన చూస్తున్న దృశ్యము ఎక్కడుంది? ఎక్కడి నుంచి చూస్తున్నాడు అంటే ఆకాశం వైపు, ఆకాశములో తండ్రిని చూస్తా ఉన్నాడు. తండ్రి పక్కన ఉన్న కుమారుణ్ణి చూస్తా ఉన్నాడు. ఇది చాలా చాలా మరి నేను చదివినప్పుడు చాలా ఆశ్చర్యం వేసింది. ఇంకొక విషయాన్ని మనం గమనిస్తే ఈ యేసు ప్రభువును
ఆయన చూసినటువంటి దేవుని మరి కుడి పక్కన ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు ఎలాగున్నారు అని అంటే, అక్కడ 56వ వచనంలో మనం చూసినప్పుడు, మనుష్య కుమారుడు దేవుని కుడిపాక్షమునందు నిలిచి ఉండుటయు చూచుచున్నానని చెప్పాను. యేసు ప్రభు వారు ఎలా ఉన్నారనంటే మనుష్య కుమారునిగా ఉన్నాడు. ఎప్పుడు ఈ వాక్యం మరి మనకు అర్థమవుతుందో లేదో కానీ నేనైతే చాలా అర్థం చేసుకొని విశ్వాసములో ఇంత దృఢత్వం ఉంటుందా, విశ్వాసములో ఇంత గొప్ప రిజల్ట్ మనం చూడగలుగుతామా, అబ్బా ఎంత విశ్వాసంలో ఎంత బలము దాగి ఉంది అని చెప్పి నేను చాలా సంబరపడ్డానండి. ఎందుకనంటే యేసుక్రీస్తు ప్రభు వారిని స్టెఫను ఆకాశంలో తండ్రి కుడి పక్కన ఉన్నట్టుగా చూస్తున్నాడు. అది కూడా ఎలా చూస్తున్నాడనంటే, యేసుక్రీస్తు ప్రభు వారు ఒక మనుష్య కుమారునిగా భూమి మీద ఎలా అయితే ఉన్నాడో అలాగనే ఆకాశంలో ఉన్నట్టుగా చూస్తున్నాడు. ఇది చాలా గొప్ప విషయం అండి. ఎందుకనంటే మనుష్య కుమారునిగా 33.5 సంవత్సరాలు యేసుక్రీస్తు ప్రభు వారు భూమి మీద ఎలా అయితే ఉన్నాడో, అప్పుడు అందరూ చూశారు కదా. 12 మంది శిశువులు చూశారు, చాలా మంది స్వస్థత పొందిన వాళ్ళు చూశారు, చాలా మంది శాస్త్రులు పరిచయాలు అందరూ చూశారు. వీళ్ళందరూ కూడా మనుష్య కుమారుణ్ణి భూమి మీద చూశారు. కానీ విచిత్రం ఏంటనంటే, ఈ మనుష్య కుమారుణ్ణి పరలోకంలో తండ్రి దగ్గర కుడిపాక్షమున కూర్చొని ఉన్న యేసుక్రీస్తు ప్రభు వారిని మనుష్య కుమారునిగా చూసిన వ్యక్తి ఒకే ఒక వ్యక్తి ఎవరయ్యానంటే ఆయన స్టెఫను. ఎంత గొప్ప వివరణ చూడండి. ఒకే ఒక వ్యక్తి స్టెఫను. ఈ ధన్యత ఇంకెవరికి వచ్చిండలేదు. ఈ గొప్ప ధన్యత ఇంకెవరికి రాలేదండి. చూడండి, మనము మోషేను చూస్తాం. మోషే ఆ కొండ మీద దేవుణ్ణి చూడాలని ఒక ఆశ ఉన్నప్పుడు ఆయన చూడలేకపోతాడు. ఆయన చూడలేక ఒక వెనక భాగం మాత్రమే చూస్తాడని చెప్పి అక్కడ మనం చూస్తాం. ఇంకా చాలా మంది మరి యేసుక్రీస్తు ప్రభు వారు కూడా కొండ మీద ఉన్నప్పుడు ఏలియాను, ఆ తర్వాత ఇంకో వాళ్ళను చూస్తున్నట్టుగా, శిశువులు చూస్తున్నట్టుగా, అప్పుడు ఇక్కడనే మనం పర్ణశాల కడదాము అని చెప్పేసి అంటారు. ఇలా చూసినప్పుడు చాలా మంది దేవుణ్ణి చూడాలని ఆశ కలిగి ఉన్నారు. ఈవెన్ 12 మంది గోత్ర పెద్దలు కూడా ఆ కొండను ముట్టడానికి వీల్లేదని కూడా మనం చూస్తాం అక్కడ. ఇట్లా మనం చెప్పుకుంటూ పోతే బైబిల్ గ్రంథంలో దేవుణ్ణి చూడగలిగిన వారు ఇక ఆ శక్తి, ఆ ప్రభావం భరించలేరని కూడా మనం వింటాం. కానీ ఒక విశ్వాసికి సాధ్యమైందండి. ఇంత గొప్ప ఆ ధన్యత, ఇంత గొప్ప ఆ భాగ్యము ఎవరికి సాధ్యమైందని అంటే ఒక విశ్వాసికి సాధ్యమైనట్టుగా మనం చూస్తున్నాం. అంటే విశ్వాసికి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ఆ గొప్ప ధన్యతను ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. ఒకసారి ఆలోచన చేస్తే స్టెఫను మళ్ళీ మనలాగా పెద్ద శావుకుడేం కాదు, లేకపోతే ఒక ప్రవక్త ఏం కాదు, లేకపోతే స్టెఫను ఒక ప్రత్యేకింపబడినటువంటి వ్యక్తి కాదు. ఆయన సంఘములో ఒక విశ్వాసి, ఒక పరిచారకుడు, సంఘంలో ఒక పరిచారకుడు. కానీ ఆ పరిచారకుడు, ఆ విశ్వాసి మరి ఎంత నమ్మకంగా ఉన్నాడు అని అంటే దేవుని సన్నిధిలో మంచి పేరు కలిగినటువంటి వ్యక్తిగా, మంచి విశ్వాసం కలిగినటువంటి వ్యక్తిగా మనం చూస్తాం. అంత విశ్వాసము, అంత పేరు కలిగి ఉన్నాడు గనక ఆయన ఎలా విశ్వాసంలో దృఢపరచబడగలిగినాడు అని అంటే యేసుక్రీస్తు ప్రభు వారిని ఆకాశములో మనుష్య కుమారునిగా చూడగలిగాడండి. యేసుక్రీస్తు ప్రభు వారిని భూమి మీద మనం అందరం ఎలా చూశామో, మనం అందరం అంటే మనం వీడియోలో చూశాము, కరుణామయుడు, దయామయుడు అనే సినిమాలలో మనం చూశాం. కానీ అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి కాలంలో
12 మంది శిశువులు మిగతా వారు ఎలా అయితే చూశారో అలాగనే స్టెఫను కూడా ఆకాశంలో చూసినట్టుగా మనం చూస్తున్నాం. ఇది విశ్వాసులకు మాత్రమే సాధ్యమవుతుందండి. ఇది విశ్వాసులకు మాత్రమే సాధ్యమవుతుంది, కానీ ఇంకా వేరే వారికి ఎవరికి సాధ్యం కాదు. విశ్వాసంలో స్థిరంగా లేకుండా అటు ఇటు ఉంటూ మరి నామకార్థ క్రైస్తవులుగా ఉన్నటువంటి వారి జీవితాల్లో ఈ దృశ్యాన్ని చూడలేం. అందుకనే విశ్వాసం లేకుండా మనము ఏమి చేయలేం. మన జీవితంలో విశ్వాసం చాలా ప్రాముఖ్యంగా ఉండాలి. దేవుని సన్నిధిలో మరి నమ్మకమైన వారిగా మనం దేవుని సన్నిధిలో ఉండగలగాలి. అప్పుడు మనము ఏమైనా దేవుడు మన జీవితంలో చేయటానికి ఆయన సిద్ధపడతాడు. మనలో విశ్వాసం లేకపోతే దేవుని మనం చూడలేం. స్టెఫను మంచి విశ్వాసం కలిగిన వ్యక్తి. మొదట్లో ఆయన ఎంచుకుంటున్నప్పుడు ఆయన గురించి అక్కడ ఆ 7 మంది గురించి అక్కడ మనం చూస్తాం. ఒకసారి చదవండి. ఆయన ఎంచుకుంటున్నప్పుడు 6వ అధ్యాయంలో మనము వారిని చూస్తాం. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానంతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకొనుడి, మేము వారిని ఈ పనికి నియమింతుము అని సంఘములో ఉన్న వాళ్ళు తెలియజేసినప్పుడు ఆ 7 మందిలో స్టెఫను ఒకరిగా మనం చూస్తా ఉన్నాం. ఎన్నుకోవటానికి గల ప్రధానమైన కారణం ఏంటనంటే ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని వీరు సంఘములో మరి ఒక పనికైతేనేమి, సంఘములో పరిచర్యకైతేనేమి, సంఘములో ప్రధానమైనటువంటి మరి పాత్రలుగా వీరు ఉండటానికి సంఘము యొక్క సమక్షంలో ఎన్నుకోవటానికి ప్రధానమైన కారణం ఏంటనంటే వీరు ఎలాంటి వారనంటే ఆత్మతో నింపబడిన వారు. క్రైస్తవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటనంటే ఆత్మతో నింపబడటం. ఆత్మతో నింపబడడం అనంటే దేవుని యొక్క ఆత్మ చేత ప్రేరేపించబడి జీవితాన్ని కొనసాగించుకోవడం. ఆత్మతో నింపబడడం అనంటే చాలా మంది ఆరాధనలో, వర్షిప్లో మరి పరిశుద్ధాత్మ వచ్చినదని చెప్పి వారు ఆ విధంగా చప్పట్లు కొట్టి చాలా గంతులేసి అలా ఉంటారు. నేను ఎవరిని తప్పన్ను, అది రాంగ్ అన్ను, ఏమన్ను, కానీ నేనేమంటానంటే ఆ 5-10 నిమిషాలు ఆ సౌండ్ సిస్టమ్ వస్తున్నప్పుడు లేకపోతే ఆ వర్షిప్ జరుగుతున్నప్పుడు మాత్రమే పరిశుద్ధాత్మ అలా వచ్చి ఇలా వెళ్ళిపోయేది కాదు. పరిశుద్ధాత్మ మన జీవితంలో ఉన్నప్పుడు మనము దేవునితో అనుసంధానమై ఆత్మీయంగా ముందుకెళ్తున్నప్పుడు ఎక్కడికి వెళ్ళదండి. ఇంకా నిరంతరము మనతోనే ఉంటుంది. మనం మందిరంలో ఉన్నా సరే, బయట ఉన్నా సరే, పని చేసుకుంటున్నా సరే, మనము ఉద్యోగాలు చేసుకుంటున్నా సరే, మనం ఎక్కడ ఉన్నా కానీ పరిశుద్ధాత్మ ఒకసారి మనల్ని తాకినది అని అంటే, పరిశుద్ధాత్మ మనలో ఆవరించి ఉన్నదని అంటే ఇంక ఎక్కడికి వెళ్ళటానికి అది ఇంకా ఎక్కడికి వెళ్ళదు. ఎప్పుడు వెళ్తుంది అని అంటే ఎప్పుడైతే మనము ఆత్మీయ స్థితిలో నుండి జిగజారిపోయి మనము లోకంలో కలిసిపోతామో పరిశుద్ధాత్మ మనలో నుంచి వెళ్ళిపోతుంది. చూడండి, సౌలు రాజు గురించి మనం ఆలోచన చేస్తే, సౌలు దావీదు గురించి మనం చూసినప్పుడు సౌలులో ఆత్మ లేదు, ఇంకా దావీదులో ఆత్మ ఉంది. సౌలులో ఆత్మ లేకపోవటానికి గల కారణం ఏంటనంటే ఆయన మరి దేవుని మాటను ధిక్కరించాడు. ఆయన మాటను తృణీకరించాడు. అందుకనే ఆత్మ వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, మనలో ఆత్మ ఉంది అని అంటే ఆత్మ ఎప్పుడు వెళ్ళిపోతుంది అని అంటే
దేవుని మాటను తిరస్కరించినప్పుడు, ఆ మాటకు లోబడనొల్లనప్పుడు ఆత్మ వెళ్ళిపోతుంది. ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత మనము దేవునితో అంతగా ఆహ్, ఆహ్, ఆత్మీయంగా వెళ్ళటానికి అవకాశం ఉండదు. చాలామంది అంటారు, నేను అద్భుతాలు చేస్తున్నాను. నేను చాలా పనులు దేవుని పనులు చాలా చేస్తున్నాను అనని. ఆత్మ మనలో లేకున్నా గూడా మనం అద్భుతాలు చేయొచ్చు. దయ్యాలు ఎల్లగొట్టొచ్చు. లేకపోతే ఆహ్, ఇంకా చాలా పనులు చేయొచ్చు. కానీ ఈ ఆత్మ దేవునికి, మనకు ముడిపడినటువంటి ఒక ప్రక్రియ అండి. మరి సంఘములో ఉన్న విశ్వాసులకు అందరికీ కాదు గానీ, పర్సనల్‌గా నా జీవితానికి, దేవునికి, నీ జీవితానికి, దేవునికి ఒక ముడిపడినటువంటి ఒక ప్రక్రియ. ఇది ఎవరికి అర్థం గాదు. నా ఆత్య నా నా ఆత్మీయ జీవితము మీకు అర్థం గాదు. మీ ఆత్మీయ జీవితం నాకు అర్థం గాదు. కానీ ఎవరికి అర్థమవుతుంది అనంటే, దేవునికి నాకు, దేవునికి నీకు. ఇది ఒక రహస్యమైనటువంటి ప్రయాణం అని చెప్పుకోవచ్చు. నా ఆత్మీయ స్థితి ఎవరికి అర్థమవుతుంది అంటే దేవునికే. కనుక ఇది చాలా ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్. మనకు చాలా అవసరం. ఆత్మీయతలో మనం ఎదగలేకపోతే, ఆత్మీయంగా మనం దేవునికి దగ్గరవ్వకపోతే, మనం ఎన్ని చేసినా, అద్భుతాలు చేసినా, ప్రవచనాలు మాట్లాడినా, స్వస్థతలు చేసినా, ఇంకా ఏమేమి చేసినా కూడా ప్రయోజనం ఉండదు. అందుకని యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికొచ్చి, అయ్యా నీ నామమున మేము దయ్యములు వెళ్ళగొట్టినాం. నీ నామమున మేము స్వస్థపరిచినాం. నీ నామమున మేము కుంటివారికి కాళ్ళు ఇచ్చాం, గుడ్డివారికి కళ్ళు ఇచ్చాం. అయ్యా నీ నామమున ఎన్నో అద్భుతాలు చేసినామని అంటే, మీరెవరు అసలు అని అంటాడు ఆయన. చాలా ఆశ్చర్యం వేస్తది అక్కడ ఆ మాట చదివినప్పుడు. అదేంది దేవుని నామమునే గదా! యేసు ప్రభు నామమునే గదా ఇన్ని జేసింది. ఆయన ఎవరో తెలియకపోతే ఎట్లా చేయగలుగుతారు అని అనొచ్చు. అనే ప్రశ్నలు రావచ్చు. కానీ చేసినంత మాత్రాన ఆత్మీయ జీవితములో దేవునితో ముడిపడకపోతే, అలా ఉండకపోతే, మనం ఎన్ని దేవుని పనులు చేసినా పరలోకము అనేది మనకు రాదండి. ఈవెన్ బాగా ప్రసంగాలు చేసినా సరే, బాగా పాటలు పాడినా సరే, బాగా బైబిల్ కంఠపాఠంతో చదివినా సరే, ఏం చేసినా సరే, ఈ రహస్యమైన జీవితంలో మనం ఫెయిల్ అయిపోతే, ఇవన్నీ చేసినా మనుషులు మెచ్చుకోవచ్చేమో. అబ్బా! భలే పాడిండని, అబ్బా! భలే చదివినాడని, అబ్బా! భలే ప్రసంగం చేసిండు. యాకోబన్న చాలా గొప్ప ప్రసంగం చేసిండు అని మనుషులు మెచ్చుకోవచ్చేమో, పొగడొచ్చేమో కానీ, దేవుని దగ్గర అదంతా జీరో అయిపోద్దండి ఆత్మీయ స్థితి లేకపోతే. దేవుని దగ్గర అదంతా నిష్ప్రయోజనం అవుతుందండి. అందుకనే దేవుని సన్నిధిలో మనము ప్రతి దినము కూడా మన జీవితాన్ని క్రొత్తతనముగా చేసుకోవాలంట. ప్రతిరోజు దావీదు అంటాడు, అయ్యా నన్ను హిసోపుతో కడుగయ్యా అని అంటాడు. హిమము కంటే తెల్లగా మార్చయ్యా అని అంటాడు. ఎందుకు అలా అంటాడు అని అంటే, ప్రతిరోజు దేవుని వాక్యం ద్వారా మన జీవితాన్ని, ఇది నేను మరలా చెప్తున్నాను, ఇది రహస్యమైనటువంటి ఒక ప్రక్రియ. దేవునితో మనకు మన ఆత్మీయ జీవితానికి దేవుని సన్నిధిలో ఇది చాలా రహస్యమైనటువంటి జీవితం. ప్రతి దినము మనము దేవుని వాక్యము ద్వారా, లేక హిసోపు ద్వారా, లేకపోతే దేవుని యొక్క వాక్యము ద్వారా మన జీవితాన్ని ప్రతి దినము కడుక్కోవాలండి. ప్రతి దినము శుద్ధి చేసుకోవాలి. మరక లేకుండా మన జీవితాన్ని కాపాడుకోవాలి. అందుకని అంటాడు ఆయన, మీరు ప్రార్థన చేయనప్పుడు మీరు మరి ఇంటిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందు ప్రార్థన చేయండి. ఎందుకు చేయాలి రహస్యమందు అని అంటే, అక్కడ చాలా గొప్ప వివరణ మనం చూస్తాం. రహస్యమందు మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మన రహస్య పాపాలన్నిటిని కూడా దేవుని సన్నిధిలో విప్పొచ్చండి.
మరి నోట్బుక్ విప్పి టీచర్ ముందు ఎలా పెడతామో అలా మన పాపాలన్నిటికీ పరిష్కారం దొరుకుతుంది. దేవుడు మనము ఇద్దరమే ఉంటాం అక్కడ. అన్ని స్పష్టంగా మాట్లాడుకుంటాం, అన్నిటికీ పరిష్కారం వస్తుంది. అప్పుడు ఎంత నెమ్మదిగా ఉంటుందో ప్రాణము, అది అనుభవించిన వారికి తెలుస్తుంది. అది అనుభవించిన వారికి తెలుస్తుంది. నెమ్మదిగా, ప్రశాంతంగా, హాయిగా మన మనస్సు చాలా తేలిగ్గా ఉంటుందండి. నిజంగా అలాంటి లోతుల్లోనికి మనం వెళ్తే ఆ విషయాలన్నీ కూడా మనకు అర్థమైపోతాయి. అలాంటి అనుభవంలోనికి మనం వెళ్ళకుండా మాట్లాడితే ప్రయోజనం ఉండదు. కనుక దేవుని బిడ్డలారా, మన ఆత్మీయ స్థితి ఎలాగుండాలి అనంటే, స్టెఫను ఎలాగున్నాడు అనంటే, ఆయన ముఖము ప్రకాశిస్తా ఉంది. ఈవెన్ దేవదూతల ముఖం వలె ప్రకాశిస్తా ఉందండి. అదేంటి? మనిషి భూమి మీద ఉండడం ఏంది, పరలోకంలో ఉన్న దేవదూతల్లాగా మనసు ఆ ముఖము ప్రకాశించడం ఏంటనంటే, స్టెఫను దేవుని సన్నిధిలో అంతగా ఆత్మీయంగా ఎదుగుతా ఉన్నాడు. అంత ఆత్మీయంగా ఎదుగుతా ఉన్నాడు గనక పక్కన ఎన్ని సూటిపోటు మాటలు మాట్లాడుతున్నా, ఎన్ని సూది లాంటి మాటలు గుచ్చుకుంటున్నా, ఎన్ని మరి ఎంతమంది అబద్ధ మాటలు మాట్లాడుతున్నా, స్టెఫనుకి ఏమాత్రం భయం లేదు, ఏమాత్రం భీతి లేదు. ఎందుకనంటే ఆయన లోకం వైపు చూడటం లేదు, భూ సంబంధమైన వాటి వైపు చూడటం లేదు, పరలోకం వైపు ఆయన చూస్తున్నాడు. పరలోకం వైపు ఆయన చూస్తుంటే, పరలోకం నుండి ఆయన గనపడే అద్భుతమైనటువంటి దృశ్యము, యేసుక్రీస్తు ప్రభువారు మానవుని స్వరూపంగా కనపడుతా ఉన్నాడండి. ఉదయకాల సమయంలో క్రైస్తవులముగా ఉన్న మనం ఒకసారి ఆలోచించేద్దాం. ఏంటి మన ఆత్మీయ స్థితి ఏంటి? ఎన్ని సంవత్సరాల నుంచి మనము క్రైస్తవం చెప్పుకుంటున్నాం? ఇన్ని సంవత్సరాలుగా క్రైస్తవులుగా ఉన్న మనము మన ఆత్మీయ స్థితిలో ఎలా ముందుకెళ్తున్నాం? పిల్లరా, ఆలోచన చేద్దాం. మానవుని జీవితం చాలా కొద్దిపాటిదని మనం చూస్తా ఉన్నాం. ఈరోజు ఉన్నవాడు రేపు ఉండట్లేదు. మనిషి ఎప్పుడు ఎలా మరణిస్తాడో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాం. ఈ కొద్దిపాటి జీవితంలో మన ఆత్మీయ స్థితిని ఎలా కాపాడుకోగలుగుతున్నాం? రహస్యమైనటువంటి జీవితం, దేవునితో మనతో ముడిపడిన ఆ ప్రయాణం ఎలాగుంది? పరిశీలన చేసుకుందామండి. మనం పరిశీలన చేసుకునేటువంటి సమయం ఇది. స్టెఫను మనలాగానే ఒక సాధారణమైనటువంటి విశ్వాసం అండి. ప్రసంగికుడు కాదు, సంఘంలో పెద్ద కాదు, లేకపోతే సంఘంలో ఒక రెవరెండ్, లేకపోతే ఇంకా ఇలా చెప్పుకుంటూ ఉంటారు కదా, అలా కూడా కాదు. ఒక పరిచారకుడు, సాధారణమైనటువంటి నీలాగా నాలాగా ఒక చిన్న పరిచారకుడు, కానీ గొప్ప విశ్వాసం కలిగినటువంటి వ్యక్తి, అద్భుతమైనటువంటి దృశ్యాన్ని చూడగలిగినటువంటి వ్యక్తి. ఇంత గొప్ప దృశ్యాన్ని ఇంకెవరు చూసి ఉండకపోవచ్చు బహుశా, కానీ ఒక విశ్వాసిగా ఉన్న స్టెఫనుకు సాధ్యమైంది. మనం ఎందుకు అంత గొప్ప విశ్వాసంలోనికి ముందుకు వెళ్ళలేకపోతున్నాం? ఆలోచన చేద్దాం. ఈ దినమే ప్రభువుకు మన మనసును సమర్పించుకుందాం. ఇంత ఆత్మీయ స్థితిలో నేను ఎదుగుతా ఉంటే, బలపరచబడతా ఉంటే, మన తండ్రి మన గురించి ఎంత సంతోషిస్తాడో కదా. మన తండ్రి మన విషయంలో ఆయన ఎంత గౌరవపడతాడో కదా. ఆ విధంగా దేవుని బిడ్డలముగా, దేవుని పిల్లలముగా ఆత్మీయ జీవితంలో మనలో మనం ఎదుగుతూ ముందుకెళ్తా ఉంటే, దేవుడు మనకు చాలా గొప్ప రిజల్ట్ను మనం చూడగలుగుతాం. దేవుని సన్నిధిలో కలిగి ఉంటే ఇలాంటి విశ్వాసాన్ని కలిగి ఉండాలి. కలిగి ఉంటే ఇలాంటి దృఢమైనటువంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలండి. కనుక ఈ ఉదయకాల సమయంలో చేరి వచ్చిన మనం అందరం ఒక్క నిమిషం ఆలోచించేద్దాం. మన విశ్వాస పరిస్థితి ఎలాగుంది? ఎందుకు కుంటుపడిపోతుంది?
ఎందుకు జిగదారిపోతుంది? ఎందుకు ఇలా అయిపోతుంది? ఏంటి ప్రాబ్లం? ఎక్కడ ప్రాబ్లం వస్తుంది? ఎందుకు వస్తుంది అని ఆలోచన చేసి పరిష్కారం ఏంటి, ఎందుకు అని చెప్పి మనల్ని మనము పరిష్కారం చేసుకొని దేవుని సన్నిధిలో దేవునితో కలిగినటువంటి ఆ బంధాన్ని మనం కలిగి ఉన్నప్పుడు స్టెఫను ముఖము దేవదూతల ముఖం వలె కనపడతా ఉంది. అవునండి, అవసరం. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇలాంటి విశ్వాసము మన జీవితాలకు చాలా అవసరం అండి, చాలా అవసరం. ఎందుకనంటే ఎక్కడ పట్టిన వ్యతిరేకతలు వస్తున్నాయి, ఎక్కడ పట్టిన సమస్యలు వస్తున్నాయి, ఎక్కడ పట్టిన విభేదాలు వస్తూ ఉన్నాయి. స్వచ్ఛందంగా పరిచర్య చేయటానికి, స్వచ్ఛందంగా మరి క్రైస్తవ జీవితంలో జీవించటానికి పరిస్థితులు సహకరించట్లేదు. కానీ రహస్యమైన ఆత్మీయ జీవితము దేవునిలో మనం కొనసాగిస్తూ ఉంటే మనము చాలా బలపరచబడతాం. స్టెఫను అలాంటి పరిస్థితుల్లోనే మరి దేవునితో కలిగి జీవించినట్టుగా మనం చూస్తున్నాం. ఆలోచించేద్దాం, దేవుని కొరకు నిలబడదాం, బలమైన కార్యాలు చేద్దాం, అద్భుతముగా దేవుని సన్నిధిలో విశ్వాసాన్ని కాపాడుకుంటూ ముందుకు వెళ్దాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. మరి చక్కని వాక్యము మనం విన్నాము. మనము కూడా మరి వాక్యంలో మనల్ని మనం పరిశీలించుకునే వారముగా ఉండాలి. విశ్వాసంలో మన స్థాయి ఎక్కడుంది ఏంటి అని మనం గమనించుకోవాలి. చక్కని వాక్య సందేశాన్ని అందజేసిన యాకోబయ్య గారికి వందనాలు. మరి శాంతకుమార్ గారు, మీరు ప్రార్థన చేయండి. విన్నటువంటి వాక్యము మనల్ని మనం పరిశీలన చేసుకునేటట్లు, ఆత్మ పరిశీలన చేసుకునేటట్లు, మనల్ని మనమే ఎవరినో చూడక్కర్లేదు, దేవునికి మనకి ఉన్నటువంటి సంబంధంలో ఎంతవరకు మనం ఉన్నాము అనేది మనకి అర్థమైపోతూ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కళ్ళు మూసుకుందాము, ప్రార్థన చేసుకుందాం. శాంతకుమార్ గారు ముగింపు ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుడ, ప్రేమ నమ్మకం గల మా తండ్రి, కృపా కనికరము ప్రభా, జీవం గల మా నాయన, వందనాలు స్తోత్రాలు వేలాది వేలు చెల్లించుకుంటున్నాం తండ్రినా. ఈ ప్రాతకాల సమయంలో ప్రభా తండ్రినా, యేసు వైపు చూస్తున్న సహవాసంలో ప్రభా మేమందరం కూడి మీకు పరిశుద్ధమైన ఘనమైన నామమున ప్రభా స్తుతులు స్తోత్రం మహిమ ఘనత చెల్లించుకునటానికి మా యొక్క జీవిత ప్రయాణంలో ప్రభా మీ ప్రేమను బట్టి మరొక సమయాన్ని మాకు దయచేసిన తండ్రి వందనాలు స్తోత్రాలు. దాసుని ద్వారా ప్రభా వినిన వాక్యాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు ప్రభా. దాసుని ప్రభా ఇచ్చిన చక్కటి జ్ఞానాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు. అవును ప్రభా, స్టెఫను జీవితంలో ప్రభా తనైనా ఏ ఉద్దేశము ఏ తలంపుతో కలిగి ప్రభా వాక్యానుసారంగా బిడ్డ సిద్ధపడి ఉన్నాడు ప్రభా. మీ వైపు కనుగలేసిన తండ్రి, మీకు దర్శన భాగ్యం ఆ బిడ్డ పొందిన తండ్రి, విశ్వాసముతో తండ్రి మిమ్మల్ని వెంబడించుకున్నారు తండ్రి, వందనాలు స్తోత్రాలు. ఆ వాక్యం వినటువంటి మా హృదయాలలో కూడా ప్రభా తండ్రి విశ్వాసం కలిగినటువంటి వారమై ప్రభా క్రీస్తు బిడ్డలుగా మేము దీవించబడి ఆశ్రయించబడి ప్రభా తండ్రి మా యొక్క ప్రవర్తనలో, మా యొక్క మొక్క కలవలికలో ప్రభా తండ్రినా, మా యొక్క నడవడికలో తండ్రి నాయన మిమ్మల్ని పోలి నడుచుకొనిచున్న తండ్రి, క్రీస్తు బిడ్డలుగా మేము సిద్ధపడి ముందు నడవటానికి కృపను మా మీద కురిమించండి, సహాయం చేయ ప్రభా. ఆత్మీయ రీతిగా బలపరచు తండ్రి, సహాయం చేయండి. అవును ప్రభా, మీరు మాకు ఇచ్చిన జీవిత ప్రయాణంలో ఎన్నో హెచ్చరికలు, ఎన్నో ప్రభాతనైనా ఆదరణలు, ఎంతో ప్రేమ వాగ్దానాలు, ఎన్నో కట్టడాలు ప్రభా మా ముందు ఉంచి ఉన్నారు తండ్రి, వందనాలు స్తోత్రాలు. తండ్రి మీ వాగ్దాన ఫలాలు మేము పొందటానికి, మేము వాటిని స్వతంత్రించుకోవటానికి నా తండ్రి, మీ కట్టడలను మీ ఆజ్ఞలను మేము గైకొనుచున్నా తండ్రి, వాటికి లోబడి ప్రభా తండ్రి మా హృదయ సమర్పణలో మేము ముందుకు నడవటానికి కృపను దయచేయమని జ్ఞాపన చేస్తూ, చేరున్న ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించి, విధపడిన వాక్యం ప్రభా వృధా కాకుండా ప్రభా ప్రతి బిడ్డ యొక్క హృదయంలో నాటబడి ఎదుగుదల పొంది ఫలించి సువాసన కలిగినటువంటి తండ్రి సువాసన, ఆత్మీయ సువాసన పుర వెదజల్లబడటానికి మీ కృపను దయచేయమని విజ్ఞాపన చేస్తూ తండ్రి సహవాసాన్ని మీరు దీవించి ఆశ్రయించి బహుగా ఫలింప చేయమని తండ్రి నా విత్తబడిన వాక్యాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకోవచ్చు. మీ దాసుని వాడుకున్న విధానం బట్టి మీకే మహిమా ఘనత చెల్లించుకొనొచ్చు. ఇక ముందున్న జీవిత ప్రయాణంలో మీ సన్నిధి, మీ కాపుదల మాతో ఉంచి
సాక్షి బిడ్డలుగా మేము జీవించడానికి మీ కృపాకారం మా పట్ల జరిగించమని క్రీస్తు నామమున దీనమునస్తూ బ్రతిమాలు వేడుకొనుచు పొందుచున్నాము నమ్ముచున్నాను ప్రభువా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థించిన శాంతకుమార్ గారికి వందనాలు. మరి మన మధ్యలో లలిత గారు ఉన్నారు, గోవా నుంచి. ఆమెకి అనారోగ్యంతో ఉన్నారు, కొంచెం జ్వరంగా ఉందని చెప్పారు. వారి కొరకు ప్రార్థన చేయండి. అలాగే వారికి కొన్ని రావాల్సినటువంటి భూమి ఉంది, దాని కొరకు కూడా మా ప్రార్థన రిక్వెస్ట్ అడిగారు. కాబట్టి లలిత గారి కోసం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి, మీ వ్యక్తిగత ప్రార్థనలో. ఇప్పుడు అందరము కలిసి ప్రభు నేర్పిన ప్రార్థన, పరలోక ప్రార్థన చెప్దామండి. పరలోకమందున్న మా తండ్రి, నీ రాజులుగా పరలోకమందు నెరవేరినట్టు భూమి అందుకు నెరవేరును. అనుదిన మరి ఇప్పుడు యాకోబయ్య గారు ఆశీర్వాదం ఇస్తారు. దీంతో మనము తెలుగు సెషన్ ముగించుకోవచ్చు. యాకోబయ్య గారు ఆశీర్వాదం విడుదల చేయండి. మన తండ్రి అయిన దేవుని కృపయు, కుమారుడైన యేసు క్రీస్తు ప్రేమయు, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసము చేరి వచ్చిన మన అందరికి నిరంతరము సదాకాలం తోడయండి, కాచి కాపాడను గాక. ఆశీర్వాదం ఇచ్చిన యాకోబయ్య గారికి వందనాలు. కూడి వచ్చిన అందరికి పేరు పేరున వందనాలండి. ఈ దినపు దీవెనలతో దేవుడు మనందరినీ దీవించును, ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. ఇప్పటితో మన తెలుగు సెషన్ పూర్తయింది. హిందీ సెషన్ అందరికీ పేరు పేరున వందనాలండి. వందనాలు.